దేవుని పైన ఆయన ఆధారపడినందున, దేవునిని ఆయన నమ్ముకునినందున దేవుడు ఆసా గారికి ఆయన విజయాన్ని ఇచ్చినటువంటి పరిస్థితిని ఈ 14వ అధ్యాయంలో మనము చూస్తాం. ఇప్పుడు 7వ వచనానికి రండి. 16వ అధ్యాయం 7వ వచనం. 14వ అధ్యాయంలో నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి దేవుడు నీ పక్షాన కార్యం చేసి శత్రువును మొత్తినందున వారి పారిపోయేటట్టుగా దేవుడు చేశాడు. కానీ 7వ వచనంలో 2వ భాగము, నీ దేవుడైన యెహోవాను నీవు నమ్ముకొనక ఎవరిని నమ్ముకున్నావు? సిరియా రాజును ఎందుకు నమ్ముకున్నావు? ఇందుకు ముందేమో దేవుణ్ణి నమ్ముకున్నాడు, కానీ మరలా ఇశ్రాయేలు రాజు తన మీదకి యుద్ధానికి రావడానికి కొరకు ఆయన ప్రయత్నం చేస్తుంటే దేవుని నమ్ముకోవడం మానేసి, దేవుని మీద ఆధారపడడం మానేసి తాను సిరియా రాజును నమ్ముకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన నమ్మకములో మార్పు వచ్చింది, ఆయన ఆధారపడే విధానంలో మార్పు వచ్చింది. అక్కడేమో దేవుని మీద ఆధారపడడం ప్రారంభించాడు, అందుని బట్టి విజయాన్ని సంపాదించుకున్నాడు. ఇక్కడ దేవుని మీద ఆధారపడకుండా సిరియా రాజు మీద ఆధారపడడం ఆయన ప్రారంభించాడు. తద్వారా అతడు తప్పించుకొని పోయినటువంటి పరిస్థితి. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. వాస్తవానికి దేవుని నమ్ముకొని ఉంటే ఆయన సిరియా రాజును కూడా అతనికి అప్పజెప్పేటువంటి వాడు. కానీ ఆయన సిరియా రాజును నమ్ముకున్న కారణాన, అనగా ఆ యొక్క సిరియా రాజు ఇశ్రాయేలు వారితో సంబంధం కలిగి ఉన్నటువంటి కారణాన, ఆ యొక్క ఒడంబడికను రద్దు చేసుకోమని చెప్పిన కారణాన తన శత్రువుగా ఉన్నటువంటి సిరియా దేశపు సైన్యమును జయించలేనటువంటి పరిస్థితిలోనికి తాను వెళ్ళిపోయాడు. ఆయన జయించలేనటువంటి వాడిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏమనుకున్నాడు? కేవలం యుద్ధము రాకుండా తాను తప్పించుకోగలడన్నటువంటి ఆలోచన మాత్రమే చేశాడు. కానీ ఆ సిరియా రాజు అనేటువంటి వ్యక్తి తన వశములో నుండి తప్పించుకొని పోయాడు అన్నటువంటి విషయాన్ని తాను గుర్తించలేకపోయాడు. నేను చెబుతున్న మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంతకు ముందున్నటువంటి రాజు ఎవరైతే జరహ్ అనేటువంటి రాజు, కూషీయుడైన రాజు వచ్చాడో యుద్ధానికి, తనను జయించినటువంటి పరిస్థితి ఉంది. 14వ అధ్యాయంలో కొమ్మల సొమ్ము విస్తారంగా పట్టుకున్నటువంటి పరిస్థితిని కూడా 14వ అధ్యాయంలో మనం గమనించాం. అంటే యుద్ధము చేయడానికి దేవుడు సహాయం చేశాడు, మొదటిది. రెండవది, కొలసొమ్మును తెచ్చుకోవడానికి, విస్తారమైన కొలసొమ్మును సంపాదించుకోవడానికి అతనికి సహాయము దొరికింది. ఇప్పుడు సిరియా రాజు తన మీదకి వచ్చినటువంటి పరిస్థితిలో ఒకవేళ ఈ యొక్క సిరియా రాజును నమ్ముకొనకుండా దేవుని నమ్ముకొని ఉంటే, దేవుని మీద ఆధారపడి ఉంటే, సిరియా రాజును కూడా దేవుడు అతనికి అప్పజెప్పేటువంటి వాడు. రెండవది, అతన్ని జయించడానికి సహాయము దొరికేటువంటిది. జయించడానికి సహాయం దొరికేది మాత్రమే కాకుండా తాను కొలసొమ్మును తెచ్చుకోగలిగినటువంటి పరిస్థితి కూడా తనకు ఉండేటువంటిది. ఇంకో మాట చెప్పాలంటే, శత్రువును అనగతొక్కడానికి, శత్రువు యొక్క కొలసొమ్మును తెచ్చుకోవడానికి ఉన్న అవకాశాన్ని ఆశ పోగొట్టుకున్నాడు. అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే ఏ యొక్క ఆపర్చునిటీ అయితే, అవకాశం అయితే 14వ అధ్యాయంలో తనకు దొరికిందో, 16వ అధ్యాయంలో కూడా ఇంకొక అవకాశం దొరికినప్పటికీ కూడా ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగము చేసుకోలేదు. తద్వారా ఆయన కేవలము విత్డ్రా అయిపోయేటట్టుగా చేశాడు, సిరియారాజు వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా చేశాడు. కానీ జయించడానికి కానివ్వండి, కొలసొమ్మును మరలా తెచ్చుకోవడానికి కొరకు కానివ్వండి, తనకున్న అవకాశాన్ని ఆయన పూర్తిగా పోగొట్టుకున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే, లాభాన్ని పోగొట్టుకున్నాడు. ఒక జయమును తన యొక్క అకౌంట్లో వేసుకోవాల్సింది, రెండవ జయాన్ని. ఆ రెండవ జయాన్ని అకౌంట్లో వేసుకోకుండా ఆ రెండవ అకౌంట్లో ఉన్నటువంటి విజయాన్ని, తను పొందవలసిన విజయాన్ని ఆయన తాకట్టు పెట్టుకున్నాడు. ఇది మనం గమనించాలి, జ్ఞాపకం పెట్టుకోండి. మనం దేవుని మీద ఆధారపడకపోవడము ద్వారా మనము మన యొక్క జీవితంలో పొందవలసిన విజయాలు మనం పొందమండి. జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు మనము విజయులుగా ఉండాలని కోరుకుంటాడు. ప్రతి అవకాశంలో కూడా మనము జయించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. నేను ఇంతకుముందు కూడా మీతో చెప్పాను, మనకి ఏదైనా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి అంటే ఆ ప్రతికూలమైన పరిస్థితిలో మనం విజయం పొందడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు అన్న వాస్తవాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ దేవుని బిడ్డలకు మాత్రమే చెబుతున్నాను, జ్ఞాపకం పట్టుకొని. మనకు అనుకూలమైన పరిస్థితులు కాకుండా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి అంటే జయించడానికి ఒక అవకాశం నీకు దొరుకుతుందన్న వాస్తవాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఒక యుద్ధం చేయడానికి కొరకైన అవకాశం, శత్రువు మీద మనం దాడి చేయడానికి కొరకైన అవకాశం, మనం యుద్ధం చేయడానికి కొరకైన అవకాశం, దేవుని యొక్క శక్తిని బలమును చూపించడానికి కొరకైనటువంటి అవకాశం, కొంత కొలసొమ్మును లాభాన్ని ఆర్జించేటువంటి అవకాశం మనకు వస్తూ ఉంది అన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకుంటామో దాని కొరకే మనం ఎదురు చూచే వాళ్ళంగా ఉంటాము. మనం ఎప్పుడైతే దాన్ని చేసే వాళ్ళంగా ఉంటామో, యుద్ధాన్ని మనం జయించే వాళ్ళంగా ఉంటామో, ఒక విజయాన్ని మన ఖాతాలో వేసుకునే వాళ్ళంగా ఉంటాం. మొదటిది. రెండవది, కొంత లాభాన్ని మనం పొందుకునేటువంటి వాళ్ళంగా కూడా ఉంటామన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి.